స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి ఆచితూచి అడుగులేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో మాస్ మూవీ తీస్తే లైగర్ షాక్ ఇచ్చింది. తర్వాత ఖుషీతో రొమాంటిక్ కిక్ ఇవ్వబోతే రిజల్ట్ రివర్స్ అయ్యింది. అందుకే ఈసారి కలిసొచ్చిన ఫ్యామిలీ డ్రామానే ఫాలో అయ్యాడు. ఫ్యామిలీ స్టార్గా మారాడు. మరి గీత గోవిందం లాంటి మ్యాజిక్ కూడా రిపీట్ అవుతుందా? రౌడీ స్టార్ అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, గీతా గోవిందం, పెళ్లి చూపులు హిట్లతో ఎక్కడికో వెళ్తాడన్నారు. కానీ లైగర్ ఫ్లాప్ తో ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో చివరికి అక్కడికే వెళ్లాల్సి వచ్చింది. మొదలైన చోటే ఆగిపోవాల్సి వచ్చింది. అందుకే తనకి బాగా కలిసొచ్చిన పాత ఫార్ములాలన్నీ వాడుతున్నాడు. గట్టెక్కే ప్రయత్నాల్లో ఉన్నాడు. మాస్కమ్ యాక్షన్ జోనర్ కలిసి రాలేదని గతంలో రిజెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా ఖుషి చేశాడు. ఏమైంది? శివ నిర్వాణ నమ్ముకుంటే సేఫ్ జానర్ కూడా కాటేసింది. అసలు మీడియం రేంజ్ హీరోల లిస్టులోంచి కూడా విజయ్ దేవరకొండ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఖుషి కూడా ఫ్లాప్ అవడంతో డైలమాలో పడ్డ విజయ్ దేవరకొండ తన కొత్త మూవీ మీద మరింత ఫోకస్ పెంచాడు. 80% పూర్తయిన పరశురామ్ మూవీ రిలీజ్ డేట్ వాయిదా కూడా అందులో భాగమే అంటున్నారు. లైగర్ ఫ్లాప్ అయింది, ఖుషి షాక్ ఇచ్చింది. అందుకే ఇక గతంలో కలిసొచ్చిన ఫ్యామిలీ డ్రామా జోనర్ మీదే హోప్స్ పెంచుకున్నాడు విజయ్. పరశురామ్ మేకింగ్ లో గీతా గోవిందంతో హిట్ మెట్టెక్కిన విజయ్ మొత్తానికి హిట్ కాంబో మీదే భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పరశురామ్ మేకింగ్ లో విజయ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ జనవరిలో రిలీజ్ అన్నారు. కానీ గుంటూరు కారంతో పాటు పోటీ భారీగా ఉండటంతో ఫిబ్రవరికి రిలీజ్ డేట్ మార్చే విషయంలో ఫిలిం టీం ఆలోచనలో పడిందట. ఏదేమైనా ఈసారి విజయ్ ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో చేసే సినిమా విషయంలో కూడా తనే ముందుండి అన్ని చూసుకుంటున్నాడట. ఆ పాన్ ఇండియా మూవీ 2 భాగాలుగా తెరకెక్కించాలన్న ఆలోచన రౌడీ స్టార్దేనట.